ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చి నేను కార్తీక మాసంలో అసలు దీపం ఎలా పెట్టాలనేది మీకు చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు అయితే కార్తీక మాసం 2వ వారం అన్నమాట. గుడికైతే వెళ్ళలేదు, కొంచెం వానలాగా వస్తూ ఉండింది అనేసి పాసిబుల్ అవ్వలేదు, అందుకని ఇంట్లోనే పెట్టుకున్నాను. గుళ్ళో ఎలా పెడతామో అలాగే ముందుగా అయితే మనం కింద నేలను అయితే నీట్గా శుభ్రం చేసుకొనేసేయాలి వాటర్తో. నెక్స్ట్ వచ్చి బియ్యం పిండి తీసుకొని ఈ ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట. దీపం పెట్టేటప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి ముగ్గే వేసుకోవాలి. సో నేనైతే ఫస్ట్ అయితే దీపం అయితే ముగ్గు అయితే వేసుకొని ఆ నెక్స్ట్ ఎర్రమట్టి అలాగే పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను అన్నమాట. అక్కడైతే పసుపు పెట్టాను, అక్కడంతా కుంకుమతో అయితే పెట్టేశాను. అసలు నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీసానంటే, నేను ఎప్పుడు కానీ దీపం పెట్టిన తర్వాత దీపం ఒకటే చూపించాను, పెట్టిన ప్రాసెస్ అంతా నేను చూపించలేదు. అందుకే ఈరోజైతే ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి చూపించాను అన్నమాట మీకు అందరికీ ఎలా పెట్టుకోవాలి అనేది. తర్వాత అయితే ముగ్గు అంతా వేసేసిన తర్వాత ఎర్రమట్టి అలాగే పసుపు కుంకుమ అలాగే పెట్టేసేయాలన్నమాట. తర్వాత అయితే గోధుమ పిండితో అయితే నేను దీపం పెడుతున్నాను. మీరు నా వీడియోలో గమనించినట్లయితే నేను ఒక్క దీపమే పెడతాను. ఎందువల్ల అంటే ఇక్కడ అదే దీపం కానీ అసలు వేస్ట్గా డస్ట్బిన్లో వేయాల్సి వస్తుంది, చెట్టు కానీ లేదన్నమాట మా ఇంట్లో. అలాగే ఆవుకి పెట్టాలన్నా కానీ ఇక్కడెక్కడ లేవు, అందుకే చిన్నదిగా ఒక దీపం పెట్టేసి అయితే అది ఆ కొండెక్కేసిన తర్వాత వాటర్లో కలిపేసి ఆ వాటర్ని ఒక మంచి కవర్లో కట్టి డస్ట్బిన్లోనే వేస్తాను. ఇంకా నాకు ఆ పాసిబిలిటీ అదొక్కటే అన్నమాట. నెక్స్ట్ అయితే దేవుడికి ప్రసాదంగా అయితే నేనైతే డేట్స్ అయితే పెడుతున్నాను. ఇంకా తాంబూలం ఏమీ లేదు కాబట్టి దీపం కిందనే ₹1 పెట్టేసి దీపం అయితే వెలిగించేసాను. నెక్స్ట్ సాంబ్రాన్ కడ్డీలు అలాగే ధూపం అన్నీ వేసుకునేసాను. ఫైనల్గా అయితే హారతి కూడా ఇచ్చేసాను అనమాట. ఇది కలిపి టైం అయితే ఒక 10 minutes to 15 minutes పడుతుంది. సో మీకు మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఖచ్చితంగా టైం ఉంటే మాత్రం ఒకసారి అయితే దీపం అయితే పెట్టుకోరండి. కార్తీక మాసంలో ఎంతో పుణ్యం అయితే మనకు దక్కుతుందనమాట. తర్వాత మనం ప్రమిదిలో పెట్టాలన్నా అలాగే ఉసిరికాయలో పెట్టాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. బట్ దీపాన్ని అయితే కింద అలాగే పెట్టకూడదు, పూలు అలాగే ఏదైనా ఆకు అలాంటిది ఏదైనా వేసి పెట్టాలి. ఇంకా నాకు ఇక్కడ ఏమీ లేవు కాబట్టి నేనైతే పూలు వేసి పెట్టాను. మేమైతే ఫైనల్గా హారతి అయితే తీసేసుకొని దేవుడికి అయితే కొంచెం సేపు శివుని పాటలతో అయితే కొంచెం సేపు పాడుకున్నాం అన్నమాట ఇంట్లోనే. గుళ్ళో అయినా సేమ్ నేను ఇదే విధంగా పెడతాను, అక్కడ కానీ నేను ఒక దీపమే పెడతాను. కొందరు అయితే 2 దీపాలైనా పెడతారు. బట్ ఏంటంటే పెట్టిన దీపం వేస్ట్ అవ్వకుండా చెట్లో అయినా కలిపి పోసేయాలి, లేకుంటే ఆవుకైనా పెట్టాలి. ఆ 2 పాసిబిలిటీ లేవు కాబట్టి నేను ఇక్కడ ఒక్క దీపంగానే పెడుతున్నాను. మనం మనస్ఫూర్తిగా ఒక దీపం పెట్టినా చాలు కాబట్టి నేనైతే ఇదే ప్రాసెస్ అయితే ఫాలో అవుతాను. ఇంకా మీరు కూడా కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా దీపం పెట్టేదానికి ట్రై చేయండి. కొందరు అయితే అలాగే నిమ్మకాయల్లో కానీ పెడుతుంటారు, అది అమ్మవారికి పెడతారని నాకు తెలుసు కానీ శివునికి పెడతారని నాకైతే తెలియదు. అది కరెక్టో రాంగో అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. శివునికి అయితే మ్యాక్సిమం ప్రమిదలు ఉసిరికాయ అలాగే పెట్టాలన్నమాట. సో మీరు కానీ ఇదే విధంగా మీ ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్లో అయినా లేదా ఇంట్లో టైం కుదరకపోతే ఇంట్లో అయినా ఇదే విధంగా సోమవారం అయినా పెట్టుకోండి. అట్లీస్ట్ రోజు అయితే గుమ్మం ముందర అయితే ఈ విధంగా చిన్న ప్రమిదల్లో అయితే పెట్టండి. వీలైతే ఆవు నెయ్యితో పెట్టండి. నేనైతే ఇక్కడ నువ్వుల నూనె వాడాను, నాకు ఇక్కడ ఒరిజినల్ ఆవు నెయ్యి అయితే దొరకలేదు, అందుకనేసి నువ్వుల నూనెతోనే పెట్టేశాను అనమాట. నువ్వుల నూనె మాత్రం ఒరిజినల్దే తీసుకున్నాను, ఎటువంటి కల్తీ లేకుండా డైరెక్ట్గా మిల్లు నుండే తీసుకున్నాను అనమాట. సో నేనైతే ప్రతి సోమవారము కార్తీక మాసంలో వచ్చే సోమవారము అలాగే కోటి సోమవారం ఏకాదశి అలాంటప్పుడు ఈ విధంగా అయితే పెట్టుకుంటాను. మీరు ఏ విధంగా పెడతారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.